నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు భీమవరం విచ్చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. ఉండి నియోజకవర్గంలో మంచినీటి కొరత లేకుండా ప్రభుత్వ దాతల సహకారంతో నిర్మాణాలు చేపడుతున్నాం. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. కళామ తల్లి ముద్దుబిడ్డ అడవి బాపిరాజు జయంతి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక. 300 మంది అనుచరులతో తోట సీతారామలక్ష్మి సమక్షంలో టీడీపీలో చేరిన భీమవరం మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జవాది గణేష్. బుధవారం భీమవరం విచ్చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు కుమారుడు వివాహ వేడుకలకు పెదామిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ కు విచ్చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి హెలీప్యాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు, మాజీ మంత్రులు పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, కొట్టు సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, రాష్ట్ర నాయకులు ఏఎస్ రాజు, కామల నాగేశ్వరరావు, ఎంపీపీ పేరిచల్ల విజయ నరసింహరాజుతో పాటు పెద్ద ఎత్తున నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి కారులో కళ్యాణ మండపానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి ముదునూరి ప్రసాదరాజు సాదరంగా స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వర్షంలోనే హెలీప్యాడ్ వద్దకు బయలుదేరారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది అభిమానులు తడుస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కుంభవృష్టికి తోడు హెలీప్యాడ్ కు అతి సమీపంలోనే పిడుగులు పడడంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. అరగంట సేపు భారీ వర్షంలో జగన్మోహన్ రెడ్డి కారులోనే ఉండిపోయారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టాక హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. డీఎస్పీ, సీఏలతో పాటు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది వర్షంలో తడుస్తూనే అభిమానులను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. జగన్ పర్యటన నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఉండి నియోజకవర్గంలో మంచినీటి కొరత లేకుండా ప్రభుత్వం దాతల సహకారంతో నిర్మాణాలు చేపడుతున్నామని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి మండలం పులిగుమ్మ గ్రామంలో 41.81 లక్షల వ్యయంతో 40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం పాములపరు గ్రామంలో 5 లక్షల లీటర్ల వాటర్ మైక్రో ఫిల్టర్ కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో ప్రారంభించారు. మంచినీటి చెరువును గ్రామస్తుల సహకారంతో 7 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని ఎన్ఆర్ఈజీఎస్ పంచాయతీ నిధులు 7 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, సర్పంచ్లు కమతం సౌజన్య బెనర్జీ, కేసన శాంతకుమారి, బలుసల మాస్టారు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు తోటరాము, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, బుద్ధరాజు శ్రీరామరాజు, వర్రే సముద్రమూర్తి, వర్రే పెదరాఘవులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాములపర్రు గ్రామంలో సుమారు 2 దశాబ్దాలకు పైగా మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆ ఉండి కాలువ ఈ ఊరికి వచ్చేది కూడా ఆల్మోస్ట్ ఊడిపోయింది. సో దానికి గ్రామస్తులందరూ కూడా వారి సమస్య చెప్పిన వెంటనే పనులు ప్రారంభించాం. చాలా ప్రోయాక్టివ్గా గ్రామస్తులే ముందుకొచ్చి వాళ్ళే తలకొక రూపాయి పోగు చేసుకుని ఆ కాలం అంతా కూడా కేవలం సహకారం అందించడమే మా వంతు. ఆర్థికంగా ఈ గ్రామస్తులే ముందుకొచ్చి ఆ త్వరితగతిన ఆ పనులు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ ఊర్లో ఒక జాతర సందర్భంగా వచ్చినప్పుడు
సర్పంచ్ గారు ఈ చెరువు బాగు చేసుకుని అదే సందర్భంగా ఒక మైక్రో ఫిల్టర్ అంతా కూడా నీరంటే వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత, మరి దాన్ని శుద్ధి చేసి యంత్రం అంతా కూడా ఉండాలి అనే ఆలోచనతో మళ్ళీ దానికి కూడా ఆ చెరువు బాగు చేయడానికి కూడా ఊర్లో వెంకటేశ్వరరావు ఇంకా చాలామంది ముందుకొచ్చి 7 లక్షల రూపాయల పైగా ఖర్చుతో ఆ చెరువునంతా కూడా బాగా చేసుకుంటాం. కెనరా బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మైక్రో ఫిల్టర్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రారంభించాం. మంచినీటికి ఈ క్షణం నుంచి ఎటువంటి సమస్య పాములపర్రు గ్రామానికి 2 దశాబ్దాల సమస్య నేటితో తీరింది. అలాగే రోడ్డు ఈ పాములపర్రు, చిన్నకాపురం, పెదకాపురం ఈ రోడ్డు కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడటం జరిగింది. త్వరలో ఆ రోడ్డు పనులు కూడా ప్రారంభించి డైరెక్ట్గా ఈ రోడ్డు అంతా కూడా బ్రహ్మాండంగా, ఎందుకంటే సుమారు ఒక 10 కోట్ల పైగా వ్యయంతో ఇప్పుడు ఇమ్మీడియట్గా మొదలు పెడుతున్నారు. అలా వేగవంతంగా పనులు అయ్యేలాగా కూడా కాంట్రాక్టర్ గారిని, ఎందుకంటే వాళ్ళకి పేమెంట్లు ఆగిపోయినాయి, అవన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మాట్లాడాం. డెఫినెట్గా అతి త్వరలో ఆ రోడ్డు పని కూడా ప్రారంభం అవుతుంది. సో ఈ రోడ్డుకి, ఈ ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చేలాగా మా వంతు కృషి వేగవంతంగా చేస్తాం. అలాగే ఇక్కడే పక్కన ఊళ్ళో ఎప్పటి నుంచో మనకి టెంపరీగా ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ 15 రోజులు మూసారు. ఆ ఫ్లైఓవర్ కూడా ఒక 5-6 నెలల్లో అందుబాటులోకి వచ్చే దిశగా రైల్వే శాఖ వారు ఆ రైల్ కమ్ నేషనల్ హైవే కమ్ రైల్వే ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు 3 సంవత్సరాలు పడుకున్నప్పటికీ ఈ కోలమూరు ఈ రోడ్డు పనులు కూడా సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. రోడ్డు కూడా ముందు ఇమ్మీడియట్గా 70% రిపేర్ స్థాయికి సంబంధించి రిపేర్ చేయాలి అని అయితే సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ పనులు కూడా ప్రారంభం అవుతాయి. డెఫినెట్గా ప్రజలకి ఏవేవి ఇమ్మీడియట్గా అవసరం ఉందో అవన్నీ తీర్చే దిశగా ప్రభుత్వంతో మాట్లాడటం, ఆ పనులన్నీ కూడా వేగవంతంగా అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఏమేమి యాక్షన్లో ఉన్నాయో చెప్తున్నా, అది డిలే లేకుండా అయ్యేలాగా అప్రమత్తంగా ఉంటాం. బహుముఖ ప్రజ్ఞానిధి, సాహితీ, కళామ తల్లి ముద్దుబిడ్డ అడవి బాపిరాజు అని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. సర్వకళా పారంగతులు, శశికళా రాధకులు భీమవరం వాసి అడవి బాపిరాజు జయంతి కార్యక్రమాన్ని అరసువల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఎంపీ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ బాపిరాజు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అని, ఆయన రచనలు గోన గన్నారెడ్డి, హిమబిందు, నారాయణ ప్రపంచపు అంచులలో పాఠకుల హృదయాల్లో నిలిచిపోయాయని, తెలుగుదేశమంతా విస్తృతంగా ప్రచారంలో ఉన్న భావా బావా పన్నీరు పాట ఈయన రాసిందేనని అన్నారు. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఎన్ని ముద్దుగా బాపి బావా అని పిలిచేవారని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిక్కన, సముద్రగుప్తుడు లాంటి చిత్రాలు గీశారని, 1939లో సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళా దర్శకత్వం చేశారని అన్నారు. రచయిత కలిగొట్ల గోపాల శర్మ, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవాది శ్రీనివాస్, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ బాపిరాజు చిన్నతనం నుండే సాహిత్యంపై ఆసక్తి చూపేవారని, భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ ద్వారపురెడ్డి త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి ఈశ్వరమ్మ మరి వెంకటాచార్యులు గారి ఫౌండేషన్ నేతృత్వంలో అరసవల్లి బాలసుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో చెరుకువాడ రంగసాయి గారు అధ్యక్షత వహించి నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈరోజు అడవి బాపిరాజు గారి యొక్క జయంతిని పురస్కరించి నిర్వహించినటువంటి కార్యక్రమాల కోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రాంత కవులు, కవికి సంబంధించినటువంటి కవిత్వాన్ని అభిలాషించేటటువంటి వ్యక్తులు వారందరూ కూడా ఇక్కడ హాజరై ఆయనకి ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ నేను రావడం జరిగింది. భీమవరం అనేటటువంటి ప్రాంతానికి ఒక విశిష్టత యావత్ భారతదేశంలో ఉన్నప్పటికీ, రెండవ బాటోలిగా సాక్షాత్తు గాంధీ గారు కీర్తించినప్పటికీ,
మీ ఊరికి ఎవరున్నారయ్యా అంటే మా ఊరికి అడిగి బాపిరాజు గారు, మా ఊరికి ఒక ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఉన్నారు. ఇటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు యావత్ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థాయికి వీరందరూ కూడా ఉండేటటువంటి ఒక గొప్ప నేలపై మేము కూడా జన్మించడం అనేది మా అదృష్టంగా. వాస్తవం ఏంటంటే మనకి అనేక రంగాల్లో నిష్ణాతులు ఉంటారు. వైద్య రంగంలో నిష్ణాతులు ఉంటారు, సాహితీ రంగంలో నిష్ణాతులు ఉంటారు, విద్యారంగంలో నిష్ణాతులు ఉంటారు. కానీ బాపిరాజు గారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఆయన కవి, రచయిత, న్యాయవాది, అధ్యాపకుడు, అదే రకంగా స్వాతంత్ర సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కలిగినటువంటి డైమెన్షన్స్ ఉన్న వ్యక్తి బహుశా భీమవరమే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, నాకు తెలిసిన భారతదేశంలో ఎక్కడో కూడా ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఒక్కడై ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి అడివి బాపిరాజు గారు. ఆయన యొక్క జయంత్యోత్సవాలు ఈ సందర్భంగా మనం నిర్వహించుకోవడం ద్వారా మనం రెండు విషయాలు ఈ సమాజానికి సంకేతిస్తాం. ఒకటి, మన ప్రాంత ప్రముఖులను సమాజం మరిచిపోకుండా సమాజాన్ని గుర్తించేటటువంటి ఒక పరంపరను కొనసాగించేటటువంటి పరిస్థితి. రెండు, అట్టి కష్టమైనటువంటి విధానాన్ని అవలంబించడం వల్ల మనమందరం కూడా ఒక స్థాయిలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తిని ఈ తరాలకు కూడా అందించేటటువంటి ఒక ప్రక్రియ. ఈ రెండు విభాగాలు మనం ప్రధానంగా ఈ యొక్క జయంత్యోత్సవాలు పురస్కరించి చేసేటటువంటి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ విషయం చెప్పారు, బావా బావా పన్నీర్ అనేటటువంటి మాట చాలా చిన్న గేయం, కానీ అది ఆబాల గోపాలని దాదాపు పెదబాల శిక్ష లగాయితూ మొన్నటి వరకు మనకి తాజా పాఠ్యాంశాలలో జోలికి నాకు ఐడియా లేదు, కానీ మరి మేము చదువుకునేటటువంటి సమయంలో కూడా ఆ యొక్క దానికి సంబంధించినటువంటి బావ పన్నీర్ అనేది చాలా జనరంజకమైనది. స్తూపాన్ని ఏదో ప్రాంతానికి ఆయన యొక్క పేరుని శాశ్వతంగా పరిచయం చేయాల్సిన అవసరం ఈరోజు చాలా స్పష్టంగా కనపడుతుంది. తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఈ కమిటీని ఈ సందర్భంగా నేను కోరేది, బాపిరాజు గారికి నివాళులు రేపు నెక్స్ట్ ఇయర్ మనం చేసేటటువంటి సందర్భంలో ఏదో ఒక ప్రాంతానికి, ఒక వాడకు, ఒక వీధికు, లేదా ఒక పెద్ద ఒక కూడలకు ఆయన ఒక పేరు పెట్టి సమాజానికి మనం తెలియపరచాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. దానికి కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు నేను అందజేస్తాను. అడవి బాపిరాజు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన అక్టోబర్ 5వ తేదీన 1895 సంవత్సరంలో కృష్ణయ్య సుబ్బమ్మ దంపతులు జన్మించారు. భీమవరం వాసి కావడం మన అదృష్టం. ఆయన చిత్రకారుడు, సంగీత కళాకారుడు, రచయిత, నాటక రచయిత, అలాగే నవలా రచయిత. ఇవన్నీ కాకుండా దర్శకత్వం కూడా వహించినటువంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బావా పన్నీరు, బావన పట్టు తన్నీరు అని బాగా గేయాన్ని రచించింది కూడా ఆయనే, ప్రసిద్ధి పొందింది. మన అరసవల్లి ట్రస్ట్ ద్వారాను, అలాగే శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ప్రముఖ పార్లమెంట్ సభ్యులు మరి బాకా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో స్థాపించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు. దానిలో భాగంగా భావి తరాలలో అసలు మనకి త్యాగాలు చేసిన మహానుభావులు, కళాకారులు, క్రీడాకారులు అందరినీ కూడా ఈరోజు మరి శశికళారాధకుడు, నటుడు, దర్శకుడు, చిత్రకారుడు, ఇలా అన్ని రకాలుగా ఆయన అడవి బాపిరాజు గారు ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక ప్రిన్సిపాల్గా, ఇంకా ఆయన చేసిన జయంతి మామూలు విషయం కాదు. అటువంటి మహానుభావుడి జయంతిని ఇవాళ ఈ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక విషయంగా చెప్పాలంటే అడవి బాపిరాజు గారు ఇక్కడే జన్మించారు, ఇక్కడే తెలుసు మనకి. ఆ విషయంగా ఇవాళ మరి చాలా కాలం బట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్వతంత్ర సమరయోధుడు, నాటక ప్రయోక్త, చిత్రకారుడు, దర్శకుడు, వివిధ రకాలైనటువంటి అంటే కళలు 62. ఆ 62 కళల్లోనూ కూడా ఆయన ఒక గొప్ప ప్రావీణ్యత సంపాదించినటువంటి వ్యక్తి, భీమవరం వాస్తవ్యుడు. 1922లోనే ఆయన స్వతంత్రోద్యమ పోరాటంలో 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి ఒక గొప్ప యోధుడు. మరి అడవి బాపిరాజు గారి యొక్క జయంతోత్సవాన్ని ఈ రోజున మరి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి గౌరవనీయులైనటువంటి పాక వెంకట సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం, దానికి అందరూ కూడా ఇచ్చేయడం చాలా అభినందనీయంగా భావిస్తూ
భీమవరం మండలం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జవ్వాది గణేశ్వర కుమార్ తన అనుచరులు 300 మందితో టీడీపీలో చేరారు. భీమవరం మండల టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జవ్వాది గణేష్ ఆయన అనుచరులకు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ యువ నాయకుడు జవ్వాది గణేష్ తండ్రి త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని, గణేష్ పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటూ రానున్న స్థానిక సంస్థల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఐఎస్సీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర శ్రమను గమనిస్తూ అనేక మంది యువ నాయకులు టీడీపీలో చేరుతున్నారని, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ గణేష్ తన తండ్రి త్రిమూర్తుల వలె రాజకీయాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ క్రమశిక్షణతో పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని ఆశించారు. భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం మాట్లాడుతూ టీడీపీలో చేరిన జవ్వాది గణేష్ ఆయన మిత్ర బృందాన్ని ఆహ్వానిస్తూ టీడీపీలో చేరే వారందరి వివరాలను పార్టీ అధిష్టానానికి పంపిస్తూ వారిని ఆహ్వానిస్తున్నామని, త్వరలోనే మరిన్ని గ్రామాల నుండి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నాగిడి తాతాజీ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, గూట్లపాడు సహకార బ్యాంక్ ఇన్ఛార్జ్ చైర్మన్ బొమ్మిడి మధుసూదనరావు, నీటి సంఘ అధ్యక్షుడు కొల్లాటి గోవిందరావు, ఏఎంసీ డైరెక్టర్ మైగాపుల గంగారాం, క్లస్టర్ ఇన్ఛార్జీలు కౌరు పృథ్వీశంకర్, బొడ్డు మోహన్, అల్లూరి సుబ్రహ్మణ్యరాజు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, టీడీపీ నాయకులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, వేగేశం సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గం రూరల్ గ్రామాల నుంచి, గోట్లపాడు, కొత్తపోసలమర్రి నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం, వాళ్ళ విధానాలు, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున పట్టుదలగా చేసే నాయకులు ఉన్నారు. మనం తప్పనిసరిగా ఈ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడున్న గ్రామ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి కూడా న్యాయం చేయాలి. ఏదైనా అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఒక ఆలోచనతో జవ్వాది త్రిమూర్తులు గారు, అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, గత 30 సంవత్సరాలుగానే ఆయన ఆ పార్టీలో ఉన్నారు. అప్పుడు నేను రాజకీయాలు లేనప్పటికీ కూడా ఆయన పేరు నేను చాలాసార్లు విన్నాను. ఈ రోజున మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పెద్ద అబ్బాయి గణేష్ కానీ, గోపాలకృష్ణ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్న ఎంపీడీసీ కానీ, అలాగే నాయకులందరూ కూడా, గ్రామ నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈసీలు అందరూ కూడా తెలుగుదేశం పట్ల ఆకర్షితులై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పని చేయాలి అని ఈ రోజున రావడం చాలా సంతోషం. ఈ రోజున అందరూ ఇచ్చేసిన ఇక్కడ అందరికీ కూడా అందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మరి తెలుగుదేశం కూడా ప్రభుత్వంలో చాలా మెజార్టీతో నెగ్గే విధంగా మనందరం పట్టుదలగా పనిచేయాలి, కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రెస్ వారికి కూడా ప్రత్యేకించే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఏఎంసీ చైర్మన్ గారి వారి యొక్క అందరూ కూడా ద్వారా ఈరోజు జాయిన్ అవడం జరిగింది. జవ్వాది త్రిమూర్తులు గారు అంటే ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఎప్పుడు ఏది తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ప్రేమానురాగాలతోటి రూరల్లో ఎప్పుడు కూడా ఒక ఎస్సెట్ లాగా తెలుగుదేశం పార్టీకి నరసింహరాజు గారు కానీ, అంజిబాబు గారు కానీ, అందరూ ఎమ్మెల్యేలు ఎవరు చేసినా కూడా వారందరికీ సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. వారి వారసులు ఈరోజు గణేష్ కానీ, గోపాలకృష్ణ గారు కానీ, ఎంపీడీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, గ్రామంలో నుండి పెద్దలు వందలాది మంది ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన కానీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్న వారందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా గౌరవనీయులు తోట సీతారామలక్ష్మి గారు ఈరోజు ఇంకా నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు జనసేన ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ఎన్డీఏ కూటమిని ఇంకా బలపరుస్తూ ఉన్నారు. మనసా వాచా కోరుకుంటూ రాబోయే రోజుల్లో తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా స్థానిక శాసనసభ్యులను కలుపుకుంటూ
అదేవిధంగా బీజేపీ వరం గారు కానీ మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు గారు ఆధ్వర్యంలో భీమవరం రూరల్ మండలం కోట్లపాడు గ్రామంలో నుండి ఈ రోజున గతంలో జవాది త్రిమూర్తులు గారు ఆ ఊరికి 2 మార్లు సర్పంచ్ చేశారు, ఏఎంసీ వైస్ చైర్మన్ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక రూరల్ మండలంలో ఉండేటువంటి త్రిమూర్తులు గారి కుమారులు గణేష్, అలాగే గోపాలకృష్ణ, అలాగే ఎంపీటీసీ కోటేశ్వరరావు, వారి త్రిమూర్తుల యొక్క సోదరులు, అలాగే పార్టీలో ఉన్నటువంటి మరి జవాది కుటుంబ సభ్యులు, అలాగే కొప్పర్తి వారు, అలాగే ఇంకా బీసీ నాయకులు అందరూ కూడా ఈ రోజున సీతారామకృష్ణ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ తిరిగి పార్టీలోకి రావడం చాలా అభినందనీయం. ఇవాళ గోట్లపాడు గ్రామం నుండి భారీ ఎత్తున వందలాది మంది ఇవాళ భీమవరం మండలం నుండి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా జవాది గణేష్ గారు, గతంలో వాళ్ళ తండ్రి గారు అయినటువంటి జవాది త్రిమూర్తులు గారు కూడా టీడీపీకి ఎనలేని సేవ చేయడం జరిగింది. అదే స్ఫూర్తిని నింపుదామని పార్టీలో గోట్లపాడు గ్రామం నుంచి కూడా ఇవాళ గణేష్ గారు జాయిన్ అవ్వడం జరిగింది. వారికి వారి అనుచరులు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ స్వాగతం సుస్వాగతం చెబుతూ పత్రిక. మా నాన్నగారు పూర్వం టీడీపీలో గత 35 సంవత్సరాలు బట్టి టీడీపీలో ఉండి పార్టీకి చాలా అన్నదండలు ఉండేవారండి. ఆయన స్ఫూర్తితో నేను కూడా మా గ్రామంలో టీడీపీ తరఫున నుండి మేడం గారికి, అదేవిధంగా మన ఇంటి పాస్టర్ మావయ్య గారికి, అదేవిధంగా రాంబాబురాజు గారికి అందరికి కూడా మా కోట్లపాడు గ్రామం తరఫున పార్టీని ఇంకా బలోపేతం చేసి రాబోయే స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, పంచాయతీ ఎలక్షన్లు కానీ, అదేవిధంగా జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించేలాగా మా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలు అంటే 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా నాకు కూడా రావడం జరిగిందండి. వాళ్ళకి నా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.